ఇప్పుడు మీరు చూస్తున్న శిల్పం వచ్చేసి కాకతీయులు నిర్మించిన రామప్ప ఆలయంలోనిది. దీని పేరు సాలబంజిక. దీనికి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఈ శిల్పంలో ఉన్నటువంటి చెట్టు పేరు సాల వృక్షం. బంజిక అంటే విరగ్గొట్టేది. ఒక స్త్రీ ఈ సాల వృక్ష కొమ్మని విరగ్గొడుతుంది కాబట్టి సాలబంజిక అనే పేరు వచ్చిందనమాట. పురాణాల ప్రకారం చూసుకుంటే ఈ శిల్పం వెనకాల అనేక కథలు ఉన్నాయి. హైందవం అలానే జైన మందిరాల్లో ఈ కేవలం ఒక చెట్టు దగ్గర ఒక మహిళ ఉన్నట్టు సన్నివేశం ఉంటే, బౌద్ధ ఆరామాల్లో మాయాదేవి గౌతమ బుద్ధునికి ఈ చెట్టు కింద ప్రసవం ఇస్తున్నట్టు చూపిస్తారన్నమాట. అలానే పశ్చిమ బెంగాల్ ఆ ప్రాంతాల్లో ఈ చెట్లు ఎక్కువగా ఉండే చోటని స్వర్ణబుర్హి అనే దేవతకి ప్రతిరూపంగా పూజిస్తారన్నమాట. సో చూశారు కదా ఒక చెట్టు వెనకాల ఎన్ని కథలు ఉన్నాయో. సో ఇలాంటి అనేక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే రామప్ప ఆలయం గురించి నేను ఒక పూర్తి వీడియో చేశాను, దాన్ని ఈ లింక్ క్లిక్ చేసి చూడండి.